హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై చేసుకోవడం. కాకరకాయలు కట్ చేసుకోవాలి రౌండ్గా. ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా. ఇలా కట్ చేసుకున్న దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. గంట తర్వాత చూడండి, మిగిలిన కిందికి రావాలి. ఈ కాకరకాయలు చూద్దాం. గట్టిగా పిండేసుకొని పక్కకు వేయడమే. ఇలా అన్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు వేయించుకుందాం. దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ కాకరకాయలు అన్నీ వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. ఇలా అయ్యాక తీసేసుకోవడమే. ఇంకా ఇప్పుడు అదే బాంట్లోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఎండుమిర్చి కలుపుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఇవన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చినాక కాకరకాయలు వేసేసుకోవాలి. ఇవన్నిటిని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత 2 నిమిషాల ముందు కారపొడి వేసుకోవాలి. కలుపుకోవాలి. అండి కాకరకాయ వేపుకోవడం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.